యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మా పాపకి ఎలా ఉంది డాక్టర్ గారు? బెడ్ మీద పడుకొని ఉంది. డాక్టర్ గారు, మీకు జోక్గా ఉంది, కానీ మాకు భయంగా ఉంది. భయమా? అంటే నేను చేసే ట్రీట్మెంట్ మీద? కాదు సార్, మా చెల్లెలి ఆరోగ్యం గురించి తనకేమవుతుందో ఏంటోనని. మీకు నిజంగా అంత భయం ఉంటే తన హెల్త్ ప్రాబ్లం తెలిసి కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉండరు. ఆ అమ్మాయి మీద జాలిపడాలో మీ మీద కోప్పడాలో అర్థం కావట్లేదు. మీరలా అంటుంటే మాకు భయంతో కాలు చెయ్యి ఆటలేదు డాక్టర్ గారు. మరిప్పుడు మా అమ్మాయి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. మీరు ఇలాగే నెగ్లెక్ట్ చేస్తే భవిష్యత్తులో తన ఆరోగ్య పరిస్థితి ఇంకా ఇంకా సీరియస్ అవుతుంది. తన హెల్త్ ప్రాబ్లం ఏంటో మీకు తెలుసు, తను ఎలా ఉంది, తన హెల్త్ కండిషన్ ఏంటనేది కూడా మీకు తెలుసు. 4 ఏళ్ల క్రితం తనకు గుండె మార్పిడి జరిగింది. ఈ విషయం మీరు మర్చిపోయారా? ఆ రోజు జరిగిన సంఘటన మా కుటుంబాన్ని తల్లకిందులు చేసిన విషాదం.
గుర్తొస్తేనే గుండె పగిలిపోయే బాధని అంత తేలిగ్గా ఎలా మర్చిపోతాం డాక్టర్ గారు? మీకు నిజంగా అంత భయం ఉంటే మీ అమ్మాయి గురించి ఇంత నిర్లక్ష్యంగా ఉండరు. తను ఎక్కువగా టెన్షన్ అయితే ప్రాణాలకే ప్రమాదం అని తెలుసు కదా. మరి అలాంటప్పుడు తనని ఒక చెంటి బిడ్డలా చూసుకోవాల్సింది పోయి ఇలా అజాగ్రత్తగా ఉంటారా? చూడండి, అదృష్టం బాగుండి ప్రస్తుతానికి తను క్షేమంగా ఉంది. మరోసారి ఎక్కువ స్ట్రెస్ అయినా, టెన్షన్తో మరీ ఎమోషన్ అయినా, గంటల తరబడి నిలబడి పనిచేసినా గుండె కొట్టుకునే వేగం పెరిగిపోతుంది. అలా జరిగితే ఈసారి తను మీకు బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. రాధే, నువ్వెందుకు వచ్చావమ్మా? పద పద వెళదాం, పద. అక్క, రాధే. డాక్టర్ డాక్టర్, నాకు గుండె మార్పిడి జరిగిందా? ఈ ప్రాణం నాకు ఎవరో పోసిన ఊపిరా? ఈ ఆయుష్ ఎవరో పెట్టిన భిక్ష? ఎవరు డాక్టర్, ఎవరు? నాకు రెండోసారి పునర్జన్మనిచ్చిన ఆ దైవం ఎవరు? చెప్పండి డాక్టర్, చెప్పండి, ఎవరు? నువ్వు ఇలా టెన్షన్ పడ్డం అంత మంచిది కాదు. వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి ప్లీజ్. లేదు డాక్టర్, డాక్టర్, డాక్టర్ ప్లీజ్, డాక్టర్, 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 డాక్టర్ ప్లీజ్, డాక్టర్. రాధి, నేను చెప్పాను నువ్వు టెన్షన్ పడకు. రాధి, నేను చెప్పాను కదా, నువ్వు రెస్ట్ తీసుకోవాలి. వదలండి, 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 వదలండి. మాట్లాడకండి, మీరు ఎవరు మాట్లాడకండి. మీకు ఎవరికి మాట్లాడే అర్హత లేదు, లేదు, లేదు. రాధే, రాధే, నీకు దండం పెడతానమ్మా, అంత పెద్ద కరోకు. ఆ గుండె అసలుకే బలహీనంగా ఉంది, తట్టుకోలేదమ్మా. నువ్వు తల్లి అలా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? నా జీవితానికి సంబంధించిన ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గరే దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి? ఎందుకు మీరు నాకు చెప్పలేదు? ఈ గుండె నాది కాదు, మరొకరిది అన్న విషయం మీరు నాకు ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఎందుకే చెప్పలేదు? ఎందుకే చెప్పలేదు? ఎందుకే చెప్పలేదు? ఎందుకే చెప్పలేదు? ఇదిగో, నువ్వు ఇలా టెన్షన్ అవుతావనే చెప్పలేదు. ఆ టెన్షన్ ఎక్కువైతే నువ్వు మాకెక్కడ దూరం అవుతావోనన్నా
భయంతో చెప్పలేదు. నీకు చిన్నప్పటి నుంచి గుండె జబ్బు ఉందన్న విషయం నీకు తెలుసు కదా. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ వల్ల ఆ సమస్య ఎక్కువైంది. పూర్తిగా నీకు గుండె పని చేయని పరిస్థితి వచ్చింది. గుండె మారిస్తే తప్ప నువ్వు బతకవు, మాకు దక్కవు అని డాక్టర్లు చెప్పారు. అదృష్టం కొద్దీ అప్పటికే ఎవరో గుండె దానం చేసి ఉండడం వల్ల ఆ గుండెతో నీకు ప్రాణం పోశారు. నువ్వు మాకు దక్కేలా చేశారు. ఇదిగోమ్మా రాధి, ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు టెన్షన్ అవుతావని, దానివల్ల నీ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడొచ్చని డాక్టర్లు చెప్పారమ్మా. నిన్ను జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం నీకు చెప్పలేదు, అంతే తప్ప నిజం దాచిపెట్టి నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా. ఏంటి రాది, ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? అన్నయ్య, నువ్వేంటి ఇక్కడ? అక్క, ఇంట్లో అందరం ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? ఇంత ఎండలో కూర్చోకుండా లంచ్ చేయకుండా ఉంటే నీ హెల్త్ ఏం కావాలక్క? మీరందరూ నా చుట్టూ తిరుగుతూ ప్రతి చిన్న విషయానికి కంగారు పడుతుంటే ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారా అని కోప్పడ్డాను. కానీ ఆరాటం వెనుక ఇంత ప్రేమ దాగుందని తెలీదు. అందుకే రా చెల్లి, నేనెప్పుడూ నీకు అందుబాటులో ఉండాలనే పర్మనెంట్ ఉద్యోగాలు ఏమీ వెతుక్కోలేదు. ఎప్పటికప్పుడు ఉద్యోగాలు మారుతూ నీ చుట్టుపక్కలే నీతోనే ఉన్నాను. అన్నయ్య, నాకు గుండె దానం చేసి నాకు పునర్జన్మనిచ్చింది ఎవరు? అమ్మా, నువ్వైనా చెప్పమ్మా, ఎవరమ్మా నాకు గుండె దానం చేసింది? తెలీదమ్మా. తెలియదేంటమ్మా? తెలీదు. నాకు ప్రాణం పోసింది దేవుడో దేవతో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఈ గుండె కొట్టుకున్నంత వరకు ఆ కుటుంబానికి రుణపడి ఉండాలి. మరి నాకు కొత్త జీవితాన్ని తాస్తాదయ్యా, నమ్మించి కొంపల కూల్చే కార్యక్రమానికి విచ్చలవిడిగా శంకుస్థాపన చేసుకోవచ్చు. హలో, కాంచనవల్లి వదినోయ్, నీకో ఇన్ఫర్మేషన్. పనికొచ్చేదేనా? కలిసి వచ్చేది కూడాను. చెప్పు. నిన్న పెళ్లి చూపుల దగ్గరకు వచ్చి నువ్వు వచ్చి చేసిన బేబచ్చానికి మా అక్క బాయిలర్లో పడ్డ కోడిపిల్ల గిలగిల కొట్టేసుకుంటుంది. దెబ్బకే నీ విషయంలో పిచ్చ జాగ్రత్తగా ఉండాలని ఫిక్స్ అయిపోయింది వదినే. మూడో కంటికి తెలియకుండా
కార్తీక్కి పెళ్లి సంబంధం చూసి 3 ముళ్ళు వేయించాలని డిసైడ్ అయిపోయింది వదినా. నువ్వు చెప్పేది నిజమా? వదినా టెన్షన్ ఎందుకు దండగా, ఈ పంగనామాల ఓం బాబు ఉండగా ఆ శకునికి తెలియకుండా ధర్మరాజు ఏ నిర్ణయమో తీసుకోడు. అలాగే ఈ శకునికి తెలియకుండా మా అక్క ధర్మావతి ఏ పని చేయదు. అందుకని కార్తీక్ పెళ్లి కోసం మా అక్క వేసే ప్రతి అడుగుని లెక్క వేసి కొలిచి మరీ చెప్తాను వదినాయ్. నువ్వు పిడుగులా దడదళ్ళ ఆడించే వదినాయ్. కూతుర్ని పోగొట్టుకుని నేను ఎంత కడుపు కోత అనుభవిస్తున్నానో కొడుకుని చూస్తూ ఆ ధర్మవతి కూడా అంతే కడుపు కోతని అనుభవించేలా చేస్తాను. వదినాయ్ కూతురు గురించి నువ్వు పడుతున్న బాధను చూడలేక మానవత్వంతో హెల్పింగ్ చేస్తున్నాను వదినాయ్. నీ వెనక నేనున్నానని ఎవరికీ లీకింగ్స్ చేయకే. అలాగే వెనకున్నావని చెప్పనులే, కుడి భుజంలా పక్కనే ఉన్నావని చెప్తాను. వదినాయ్ జోక్ చేయకు, నాకు స్ట్రోక్ వచ్చేలా ఉంది వదినాయ్. సర్లే చెప్పను. ఓకే వదినాయ్. అమ్మయ్య, నా తెంగర పిల్లం వీడియో తీయలేదు, బతికిపోయాను. అందుకే అంటారు జలుబు చేసినవాడు ముక్కు, పాపం చేసినవాడు మొహం ప్రశాంతంగా ఉండవు అని. ఆ పోలీస్ సార్ని చూసిన ప్రతిసారి ఈ గుండె బుల్లెట్ ట్రైన్లో ఎందుకు పరిగెత్తిందో అప్పుడు కారణం అర్థం కాలేదు. ఈ గుండెకి ఆ పోలీస్ సార్కి ఏదైనా సంబంధం ఉందా అని ఇప్పుడు డౌట్గా ఉంది. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరకాలంటే ఫస్ట్ ఈ గుండె ఎవరిదో తెలుసుకోవాలి. మన మనసు తట్టుకోలేనివన్నీ అబద్ధాలైతే బాగుండని. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ అంతా ఒక కల అయితే బాగుండు అనిపిస్తుంది పల్లవి. నువ్వు పంచిన ప్రేమని తిరిగి పొందాలనిపిస్తుంది. మనం కలల కన్నా 100 ఏళ్ల జీవితాన్ని కొనసాగించాలనుంది. పల్లవి, నేను బతకటానికి నీ ప్రేమ లేకపోయినా నీ జ్ఞాపకాలు నాకు తోడుగా ఉన్నాయి.
పల్లవి, నీ తాలూకు జ్ఞాపకాలే కాదు, నీ ప్రాణాలు తీసి నిన్ను నాకు దూరం చేసిన రాక్షసిని పట్టుకునే ఆధారాలు కూడా పదిలంగా ఉన్నాయి. ఆ రోజు యాక్సిడెంట్ చేసిన కార్ డీటెయిల్స్ కరెక్ట్గా దొరకలేదు, కానీ ఆ కార్లో ఈ పెయింటింగ్ దొరికింది. దీని ద్వారా ఆ కిల్లర్ అడ్రస్ పట్టుకుంటాను. చెప్పాలు సార్, ఫామ్ హౌస్లోకి ఎవరో ఒక ఆవిడ బలవంతంగా వచ్చారు సార్. ఎవరావిడ? ఏమో తెలియదు సార్. ఇక్కడికి రావద్దని ఎంత చెప్పినా వినట్లేదు. మొండిగా ప్రవర్తిస్తుంది సార్. సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. అలాగే సార్.